అన్న ఎట్లా ఉందన్న నిన్న చూస్తూ ఉన్నారు డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కొండా సురేఖ ఇష్యూ బాగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. కొండా సురేఖకు సంబంధం లేదని చెప్పి ఆమె ఒక వివరణ కూడా ఇచ్చినట్టుగా, అంటే నా వ్యక్తిగతంగా నా కూతురు మాట్లాడితే నన్ను ఎట్లా బాధ్యురాలను చేస్తారని చెప్పి మాట్లాడతాం. మీకేమనిపిస్తున్నది దీంట్లో? ఇప్పుడు ఒకటి యాజ్ అండ్ టుడే ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక పట్టు అనేది కోల్పోయి ఉనికిని కోల్పోయి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరు నోరు తెలిసినా, ఎవరు ఏ రకంగా మాట్లాడినా నిలువరించే ప్రయత్నం చేసే ఆ పరిస్థితి లేదు, అదుపు చేసే పరిస్థితి అంతకంటే లేదు. ఇప్పుడు కొండ సురేఖ మాట్లాడడం అనేది, కొండ సురేఖ బిడ్డ మాట్లాడడం, కొండ సురేఖ భర్త మాట్లాడడం అనేది నాకు తెలిసి అలా కొత్త ఏం కాదు. అట్లా అని చెప్పేసి కొండ సురేఖ ఒక ఆర్డినరీ పర్సన్ కాదు. ఆమె ఆల్రెడీ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది, క్యాబినెట్ మినిస్టర్. అయితే క్యాబినెట్ మినిస్టర్గా తను ఏదైతే ప్రభుత్వంలో పనిచేస్తూ ఉందో ఆ ప్రభుత్వాన్ని 100% అధికారాన్ని బిడ్డ భర్త కూడా అనుభవిస్తూ ఉన్నారు. పోనీ భర్త కానీ బిడ్డ కానీ రాజకీయాలు తిరగని వాళ్ళు, రాజకీయాలను పట్టించుకునే వాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు కాదు. పూర్తి స్థాయిలో 100% ఇన్వాల్వ్ అయి పనిచేసేవాళ్ళు, డామినేట్ చేసేవాళ్ళు, కమాండింగ్ ఉన్నోళ్ళు. ఇప్పుడు ఏమంటుందంటే నా చెయ్యి తప్పు చేసింది, నా మనసుకు సంబంధం లేదన్నట్టు ఉన్నది. ఒక చెయ్యి బిడ్డ, ఒక చెయ్యి భర్త, వాళ్ళిద్దరు లేనిది ఎమ్మెల్యే కాలేదు, మంత్రి కాలేదు. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బిడ్డ మాట్లాడిన దాంట్లో తల్లికి సంబంధం ఉండకపోవడం, ఇవాళ రేపు కార్యకర్త మాట్లాడితేనే నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. 100%. ఒక సాధారణ కార్యకర్త మాట్లాడిన సిచ్యువేషన్కు జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు కూడా సవరించి సమాధానం చెప్పి సర్దుకున్న సందర్భాలు. ఇలా సొంత బిడ్డ, ఆమెకు అన్ని రకాల రాజకీయాలు తెలిసిన ఆమె, ఎమ్మెల్యే పోటీ చేస్తానని ఘంటాపదంగా చెప్తున్న ఆమె మాట్లాడిన విషయాలు తల్లికి తెలియదు అంటే, ఒక రకంగా ఏంటంటే వాళ్ళపైన చర్యలు తీసుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ ఆమె పైన చర్యలు కనుక తీసుకున్నదనుకో, ఇంకా కొన్ని దుకాణాలు వెంటనే బ్లాస్ట్ అవుతాయి. ఆ బ్లాస్ట్ అయ్యే క్రమంలో ఉన్న ప్రభుత్వం ఏ మూల ఏ సూర్లో పోతుందో తెలియదు. అంటే ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారు, చాలా మట్టుకున్నారు. ఒకరు బయటపడుతూ ఉన్నారు. అంటే ఈ చేత కానీ కాంగ్రెస్ పార్టీకి పాలించడం చేత కాదు, సంపదన పెంచడం చేత కాదు, లేదు ఇంకేమైనా కొత్త పథకాలు తీసుకురావడం చేత కాదు. ఉన్న పథకాలను ఊడగొట్టి రాష్ట్రాన్ని పూర్తిగా బర్బాద్ చేసేసి వాళ్ళ జేబులు నింపుకోవడం మాత్రమే ఏకైక మార్గంగా బతికేది జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పని. ఇంచుమించు ఇంకో పార్టీ కూడా అంతే ఉందనుకో. దీంట్లో భాగంగా నాయకులపైన కమాండింగ్ కానీ, ఇప్పుడు ఉదాహరణకు ఓ మంత్రి ఉన్నాడు, నా గ్రౌండ్ నాకున్నది, నేను సంపాదించుకుంటా, నా సంపాదనలో జాతీయ పార్టీ నాయకత్వం జొరవద్దు, రాష్ట్ర పార్టీ నాయకత్వం జొరవద్దు, రాష్ట్ర ముఖ్యమంత్రి జొరవద్దు, సొత్తనే రివర్స్ అవుతా. ఓపెన్ సీక్రెటే వాళ్ళది. అంటే ఏదో పెద్ద కొత్తగా ఇవాళ ఇదేమో కొత్త తంతు కాదు, గతం నుంచి ఉన్నదే. దాంట్లో భాగంగా కొండ సురేఖ బిడ్డ మాట్లాడిన వాటిల్లో సరే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిందా, అవకాశాలు ఇస్తలేరని మాట్లాడిందా, అవి పక్కన పెడితే ఆమె మాట్లాడిన దాంట్లో కూడా నిజమే ఉన్నది. జగ్గారెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తూ ఉన్నాడు. జగ్గారెడ్డి దగ్గరికి పోయి ఓ పిసోడా, సిగ్గులేనోడా, తలగమాసినోడా అని చెప్పేసి అనుకుంటూ కూడా ఆ మాటలానే అంత చనువు ఉండి కూడా లేదు జగ్గారెడ్డి ఖచ్చితంగా ఇక్కడ టికెట్ ఇస్తాం, ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి మాట్లాడతలేడు ఆయన. జగ్గారెడ్డిని మాత్రం రాహుల్ గాంధీ కోట్లో దుబ్బేసి ఈయన పాత దోస్తు అయినటువంటి ప్రకాష్ రెడ్డిని మాత్రం వెంటనే నెక్స్ట్ మళ్ళీ పోటీ చేస్తుండు అని అనౌన్సే చేసిండు. ఏకంగా పోయి అనౌన్స్ చేసినప్పుడు వాస్తవంగా అక్కడ ఏదైతే మేమే హోల్ అండ్ సోల్ అని చెప్పుకునే అయ్యా, బిడ్డ, భార్య ముగ్గురు ఉన్నారు. మేము లేకపోతే ఈ ప్రాంతమే లేదనే పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళని పక్క పెట్టాన కూర్చోబెట్టుకునేది ఉండే, వాళ్ళని సంప్రదించేది ఉండే. మరి వాళ్ళు ఏం చేద్దాం, వాళ్ళని వాస్తవంగా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేసే సమయం కూడా కాదు. అంటే ఈయన డాంబికాలు ప్రదర్శించడం కోసం, లేకపోతే ఈయన చెప్పిందే మొత్తం జాతీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఈయన చెప్పిందే వింటాడు అన్నట్టు లేని పోకట్లకు, లేని ఎత్తులకు, లేని పోకట్లు పోయి లేని ఆ రుబాబు ప్రదర్శించి ఈయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఇప్పుడు వాస్తవంగా నేను ఒకటి ఆశించినప్పుడు నాకు రానప్పుడు నేను నిరాశ పడడం అనేది నాకు ఉన్నటువంటి హక్కు. నువ్వు నిరాశ కూడా పడవద్దు అంటే, మేము ఏం చేసినా, నీ ప్రాణం తీసినా నువ్వు కన్ను మూసుకొని ఉండు, చేతులు కట్టుకొని ఉన్నట్టు ఎవడు ఉంటాడు కదా. వాళ్ళకి జరిగింది, దాన్ని క్లారిఫై చేసుకోవాల్సింది ఉండే. అయితే అన్నింటికంటే ముఖ్యంగా జరిగిన అవినీతిని కూడా వాళ్ళ బిడ్డ బయట పెట్టింది.
దానికి సమాధానం ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి. నేను ఏంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్ చేస్తే అరకొర వచ్చిండ్రు కొంతమంది. వాళ్ళు కూడా నాన్ సీరియస్, ఒకటి తలకాయ గోక్కుంటాడు, తలకాయ గోక్కోడ టీవీ చూస్తుందని ఇంకోటి చెప్తా ఉన్నాడు, ఏదో పోరాలాట లెక్క అయిపోయింది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది, పాలన కొనసాగుతుందన్న ఆలోచన లేదు. బీఆర్ఎస్ ట్రాప్లో ఉండి మాట్లాడుతున్నారని చెప్పి కూడా మాట్లాడారు నిన్న కొంతమంది ఎమ్మెల్యేలు. దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నా, వాళ్ళకు నిన్న పేరు కూడా చెప్తా, వేముల వీరేశం. ఆయన చెప్పే ఆ చిలక పలుకుల మాటలు అంటే నవ్వొచ్చింది. నువ్వు గతంలో కూడా కేటీఆర్ గురించి మాట్లాడి పార్టీ పరువు తీసినావు, గంత సిగ్గు ఉన్నదా వీళ్ళకు? ఇలా ముఖ్యమంత్రికి, ఇలా మంత్రులకు ఇలా గంత సిగ్గే ఉంటే మరి ఈ రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా గది దిగజారి నీచమైన భాష మాట్లాడింది కదా. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండని ఇలా ముఖ్యమంత్రి అన్నాడు కదా. కొండ సురేఖ అన్నది 100% తప్పని కోర్టులు తేల్చి చెప్తున్నాయి, మేధావులు తేల్చి చెప్తున్నారు, సభ్య సమాజం చెప్తున్నది. మరి సేమ్ అట్లాంటి పదాలే ముఖ్యమంత్రి కూడా వాడింది కదా. మరి ముఖ్యమంత్రి మాట్లాడిన పదాలు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారేవా? అది ఒప్పుకోవాలి కదా. అని కూడా కొండ సురేఖ మాట్లాడినటువంటి భాషా పదాలని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. అత్యంత కీలకమైన, అత్యంత బాధ్యతాయుతమైన రాష్ట్రాన్ని చేతిలో పెట్టుకుని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు కొండ సురేఖ మాట్లాడడంలో ఏమున్నది? కొండ సురేఖ కూడా బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేసుకుంటే ఎన్ని మాటలు అన్నా అన్ని మాటలు అన్నది. ఇవాళ బీఆర్ఎస్ స్టాఫ్లో కొండ సురేఖ మాట్లాడిందని ఎట్లా తప్పించుకుందామని చూస్తావు? అంటే వీళ్ళ సమాధానం లేదు చెప్పడానికి. ప్రజలకు కానీ, పార్టీకి కానీ, ప్రతిపక్షానికి కానీ ఈ జరుగుతున్న డిస్టర్బెన్స్ కానీ సమాధానం చెప్పలేనటువంటి చేతగాని దద్దమ్మలుగా మారితేనే ఇట్లాంటి మాటలు